మనం ప్రతి ఉదయం ఈరోజే మంచి రోజు, ఈరోజు నేను అనుకున్న పనులన్నీ జరుగుతాయి, అంతా మంచే జరుగుతుంది ఈరోజు అనుకుంటూ ప్రతి ఉదయం నిద్రలేవాలి. సక్సెస్ అనేది అప్పుడప్పుడు చేసే పనుల వల్ల వచ్చేది కాదు. మనం నిరంతరం చేసే పనుల ప్రతిఫలంగా అది లభిస్తుంది. రాత్రికి రాత్రే ఒక పనిలో ఎక్స్పర్ట్ కాలేవు. పని చేస్తూ ముందుకు వెళ్ళిపో. ఏదో ఒకరోజు ఆ పనిలో నువ్వు మాస్టర్ అవుతావు. జీవితంలో సరైన సమయంలో రిస్క్ను తీసుకోవాలి, లేదంటే ఎన్నో అవకాశాలు కోల్పోతావు. పాఠశాల చదువు చెప్పి పరీక్షలు పెడుతుంది, కానీ జీవితం మాత్రం పరీక్షలు పెట్టి జీవిత పాఠాలను నేర్పుతుంది. ప్రతి ఉదయాన నీ ముందు 2 మార్గాలు ఉంటాయి. అందులో ఒకటి అలాగే పడుకుండిపోయి కలలతో గడపడమా, 2 లేచి ఆ కలలను సహకారం చేసుకోవడమా. మీరు ఉదయాన్నే అద్దం ముందు నిలబడి చిరునవ్వుతో మీ రోజును ప్రారంభించండి. ఆ రోజు కలిగే మార్పేంటో మీకే తెలుస్తుంది. ప్రతి శుభోదయం మీకోసం అద్భుతమైన కానుకలు తెస్తుంది. వాటిని అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీ అలసిపోయిన ప్రాణానికి ఈ రోజే సరికొత్త రోజు కావచ్చేమో. ఇప్పుడే లేచి కొత్తగా ప్రయత్నించండి. ప్రతి ఉదయాన్నే మంచి ఆలోచనలు కలిగి ఉండండి. మంచి పనులు చేయండి. ఫలితాలు కూడా అప్పుడు మీకు మంచి ఫలితాలే వస్తాయి. మంచి రోజు చెడ్డ రోజు అంటూ ఏదీ ఉండదు. అంతా మీ ఆలోచనలోనే ఉంటుంది. మీకు పని చేయాలన్న తపనుంటే ప్రతిరోజు మంచిదే. మనిషి కనుగొన్న వాటిలో అతి చెత్తది డబ్బు. కానీ అది కష్ట సమయంలో మనుషుల యొక్క స్వభావాన్ని కనుగొనడానికి ఎంతో ఉత్తమమైన సాధనంగా ఉపయోగపడుతుంది. గాలి దిశను మీరు మార్చలేకపోవచ్చు, కానీ మన పయనాన్ని మార్చుకోవడం మన చేతుల్లో ఉంటుంది ఎల్లప్పుడూ. కష్టమైన మార్గాలే అద్భుతమైన ప్రదేశాలకు చేర్చుతాయి. ఎవరో చెప్పారని, ఏదో అన్నారని నువ్వు చేస్తున్న పనిని ఆపేయకు. చెప్పేవారు చాలానే చెబుతారు, ఎందుకంటే అది వారి లక్ష్యం కాదు కనుక. పుట్టుకతోనే పూలవనం కాదు జీవితం అంటే. ప్రతి మొక్క నువ్వే నాటాలి. జీవితాన్ని అందమైన వనంలా మలుచుకోవాలి. మీ ప్రపంచంలో మార్పునకు అడ్డుపడుతున్న వ్యక్తి, మిమ్మల్ని పూర్తిగా మార్చగలిగే వ్యక్తి ఒక్కరే. అది మీరే. ముందు మీరు మారండి, అంతా మారిపోతుంది. ఎన్ని భూములు కొన్నామన్నది కాదు ముఖ్యం, ఎదుటివాడి గుండెల్లో ఎంత స్థలం సంపాదించావన్నదే ముఖ్యం. నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకోకు. అది మహాపాపం. ఆత్మహత్య కంటే ఘోరం. మండుతున్న చెట్టుపై ఏ పక్షి వాలదు. అలాగే కోపంతో రగిలిపోతున్న వానికి సుఖ సంతోషాలు ఎన్నడూ ఉండవు.